హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మేము ఆవకాయ పచ్చడి పెడుతున్నామండి. అది ఎలా పెట్టాలో చూడండి. ముందుగా మామిడికాయలన్నీ నీటిలో వేసుకొని శుభ్రంగా తుడుచుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి. చేసుకున్న వాటిలో జీడి తీసుకొని దాంట్లో పొర ఉంటుందండి, ఆ పొర కూడా తీసుకొని ఇలా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటిని ముక్కల కింద కట్ చేసుకొని ఇలా కొంచెంలో కొలుసుకోవాలండి. ఇలా ఎల్లుల్లిపాయలు పొట్టంతా తీసేసుకొని బ్లాక్ అవ్వకుండా ఇలా ఆయిల్లో వేసుకుని ఉంచుకోవాలండి. కొంచెడు ముక్కలకే కారం కొలత 2 తవ్వల కారం, 2 తవ్వల ఆవపిండి, 1 తవుడు ఉప్పు, 1 గుప్పుడు మెంతులు వేసి ఇలా కలిపి ఉంచుకోవాలండి. ఇలా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో ముక్కలు వేసుకొని ఆ ముక్కల్ని కారంలో వేసుకోవాలండి. అలా సంవత్సరం అంతా గట్టిగా ఉంటుంది ముక్క. ఆయిల్ ముక్కలన్నీ ములిగేలా వేసుకొని వాటిని కారంలో వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల సంవత్సరం అంతా ముక్క గట్టిగా ఉంటుంది. ఆల్రెడీ మనం ఆయిల్లో వేసుకున్నాం కదండి ఎల్లుల్లిపాయ గుళ్ళు, అవి కూడా వేసుకోవాలండి కారంలో. ఇలా నూనెలో వేసిన ఎల్లుల్లిపాయలు ముక్కలో వేసి కలుపుకోవాలండి. బాగానే కారం అంతా కలిసిలా కలపాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి ఇదంతానే. ఇలా మొత్తం అంతా కలిసేలాగా మొత్తం కలుపుకొని ఇలా పెట్టుకొని పైన గుడ్డ కట్టుకొని 3 డేస్ ఉంచుకోవాలండి. 3 డేస్ తర్వాత మళ్ళీ తిరగ కలుపుకోవాలి. ఇలా ఆవకాయ పచ్చడి 3 రోజుల తర్వాత ఇలా మళ్ళీ తిరగ కలుపుకోవాలండి. ఇలా బాగా అంతా కలుపుకున్న తర్వాత ఇది ఒక డబ్బాలోకి తీసుకోవాలండి. ఇలా డబ్బాలో తీసుకునే ముందు కొంచెం అడుగున ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఓకే అండి, ఇలా డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.